హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, మొన్న లొంగిపోయిన మావోయిస్ట్ దేవ్జీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని, రాజకీయ ప్రయాణం మొదలు పెట్టబోతున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. అంటే లొంగిపోయిన మావోయిస్టులు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. సో అటు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ప్లాన్ వేసి ఈ మావోయిస్టులు లొంగిపోయిన వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ లో చేర్చుకుని అప్పుడు సీతక్క గారు ఎలా హెల్ప్ అయ్యారో వీళ్ళని కూడా ఆ విధంగానే తయారు చేసుకుందామని ఒక వ్యూహం పన్నుతున్నారని కూడా చెప్తున్నారు. మరి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంటుందా సార్? ఏం జరిగే అవకాశం? దేవ్జీ తర్వాత మల్ల రాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న, సుజాతక్క, చంద్రన్న వీళ్ళందరూ కూడా నిన్న సచివాలయానికి వెళ్ళి రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు. రేవంత్ రెడ్డితో పాటు కేశవరావు, తర్వాత వేం నరేందర్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా ప్రభుత్వ సలహాదారులు. వాళ్ళతో పాటు సిఎస్ రామకృష్ణారావు, తర్వాత డీజీపీ శివధర్ రెడ్డి, ఎస్ఐబి ఐజీ సుమతి, తర్వాత అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్ వీళ్ళందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు 1.5 అవర్ సమావేశం జరిగింది. అంటే దీంట్లో ప్రధానంగా చర్చించింది ఏంటి అనుకున్నప్పుడు, దేవ్జీ కొన్ని అంటే సరెండర్ అయిన వాళ్ళకి ప్యాకేజీలు పెంచమని, అంటే దేవ్జీకి 25 లక్షలు ఇచ్చారు. నిజానికి ఆయన సెంట్రల్ కమిటీ సెక్రటరీ స్థాయి వాళ్ళు, ఆయనకంటే తక్కువ మందికి చాలా మంది ₹1 కూడా వచ్చాయి. సో నాకు కూడా ₹1 చేయండి అదని. కానీ తెలంగాణలో ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది మాత్రమే ఇస్తారు తప్ప వేరే ప్రాంతాల్లో వేరే రాష్ట్రాల్లో ప్రకటించిన అమౌంట్ వీళ్ళు ఇవ్వరు. ఎక్కడ ఏ రాష్ట్రంలో సరెండర్ అయితే ఆ రాష్ట్రంలో ఉన్న ప్యాకేజే ఇస్తారు. సో అలాగా అందువల్ల వీళ్ళు తెలంగాణ వాళ్ళు అంతకంటే ఎక్కువ ఇచ్చేట్లేదు. కానీ దేవ్జీ అయితే దానికి ₹1 ఇవ్వండి అని అడిగాడు. దాంతోపాటు 5 ఎకరాల ల్యాండ్ ఆయన అడిగాడు. కానీ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ల్యాండ్ కొరత ఉంది కాబట్టి మేము ల్యాండ్ ఇవ్వలేము, దాని బదులు మీకు ఒక ఇల్లు ఇస్తాము, దానికంటే కూడా అది ప్లస్ జీవనోపాధి లైవ్లీహుడ్కి ఏమన్నా కల్పిస్తాము, మీరేమన్నా ఉద్యోగం కానీ ఏమన్నా చేయాలంటే మేము హెల్ప్ చేస్తాము అనేది చెప్పారు. సో జీవనోపాధి, ఉద్యోగం, ఇల్లు ఇస్తామని చెప్పారు. అట్లాగే వాళ్ళు ఆధారు ఇవన్నీ లేవు కదా మాకు, ఇప్పుడు అన్నిటికీ బ్యాంక్ అకౌంట్ కావాలంటే మళ్ళీ ఆధార్ కావాలి, ఆధార్ ఇవ్వండి అని చెప్పారు. అదంతా కూడా ఇస్తామని చెప్పారు. సో వీళ్ళకి ఇమ్మీడియట్గా ఇబ్బందులు ఏవో ఉన్నాయో వాటిని అన్నింటినీ పరిష్కరించుకోవడం చెప్పినట్టున్నారు. అట్లాగే రేవంత్ రెడ్డి వీళ్ళు లీగల్గా విత్ ఇన్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ వీళ్ళు ఏమన్నా చేసుకోవచ్చు, కానీ ఇల్లీగల్గా చేస్తే మాత్రం చట్టం తన పని తాను చేసుకెళ్తుంది అన్నారు. అట్లాగే ఇంకొకటి కూడా దేవ్జీ ఏంటంటే జైల్లో ఉన్న మావోయిస్ట్ ఖైదీలను కలవడానికి మాకు పర్మిషన్లు ఇస్తే మేము కలిసి లొంగుబాటు మీద ప్రజలకి కన్ఫ్యూజన్ లేకుండా ఒక సుదీర్ఘమైన ప్రకటన ఇస్తాము అని చెప్పాడు. దాంతోపాటు ఒక మాట కూడా అన్నాడు ఆయన, అదేంటంటే తుపాకీ సిద్ధాంతం ఇక సాధ్యం కాదని కూడా అన్నాడు. సో అంటే ఆయన మామూలుగా దేవ్జీ ఆ రోజు సరెండర్ అయినప్పుడు కూడా అనేక విషయాలు మాట్లాడాలి, కానీ నేను డీటెయిల్గా ఇంటర్వ్యూలు ఇస్తానన్నారు. కాకపోతే ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వాలంటే వాళ్ళకి పోలీస్ పర్మిషన్ కావాలి. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా ఇప్పటికి పోలీసుల అండర్లోనే ఉంటారు. ఆల్రెడీ ఎన్ఐఏ వచ్చింది. ఎన్ఐఏ వచ్చి కూడా వీళ్ళందరినీ మళ్ళీ విచారిస్తుంది. ఇప్పుడు కూడా ఇంకా కొంతమంది నక్సలైట్లు ఉన్నారు. అట్లాగే గణపతి ఎక్కడున్నాడు ఏంటి అనే విషయాలు కూడా చర్చిస్తున్నారు అంటున్నారు. గణపతి మీద ఆల్రెడీ పుకార్లు వస్తున్నాయి, నేపాల్లో ఉన్నాడు, ఆయన ఇక్కడ తీసుకురాబోతున్నారని. ఈ నేపథ్యంలో ఒక సంచలనమైన వార్త అయితే కొంతమంది బయటికి తెస్తున్నారు. అదేంటంటే దేవ్జీ కానీ లేకపోతే మల్ల రాజిరెడ్డి వీళ్ళు కాంగ్రెస్లో చేరబోతున్నారు అనేది. అంటే రేవంత్ రెడ్డి ఒక ప్లాన్ వేస్తున్నాడు. మామూలుగా మావోయిస్టులకి తెలంగాణలో బలమైన ఒక సపోర్ట్ ఉంటుంది ఎప్పటి నుంచో. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఫస్ట్ రంగంలోకి తీసుకొచ్చింది కూడా మావోయిస్టులే. మావోయిస్టులకి ఏంటంటే ముందు నుంచి కూడా ఒక చిన్న స్టేట్లకి వాళ్ళు అనుకూలంగా ఉంటారు. దానికి వాళ్ళ కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే చిన్న స్టేట్లు అయితే నిర్బంధాన్ని తట్టుకోవచ్చని, పెద్ద రాష్ట్రాల్లో నిర్బంధం కష్టం అనేది కూడా వాళ్ళకు ఉంది. అందుకని కూడా వాళ్ళు చిన్న స్టేట్లని సపోర్ట్ చేస్తారు. ప్లస్ తెలంగాణకి అన్యాయం జరిగిందని కూడా వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని 95 అప్పట్లో పీపుల్స్ వార్ సమావేశంలోనే వాళ్ళు తీర్మానం చేశారు ప్రత్యేక రాష్ట్రం అని. అప్పటికి ఇంకా ఇక్కడ బలమైన ఉద్యమం కానీ ఏమి రెండో దశ ఉద్యమం పెద్దగా లేదు. ఆ టైంకే వాళ్ళు మావోయిస్టులు చేశారు. అప్పటి నుంచి కూడా ఇటు గద్దరు వరవరాలు లాంటి వాళ్ళు కూడా ప్రత్యేక తెలంగాణ, కాకపోతే వాళ్ళు ప్రజాస్వామిక తెలంగాణ నినాదం తీసుకున్నారు. కానీ
ఓవరాల్గా వాళ్ళు కూడా ప్రత్యేక తెలంగాణకే మద్దతు ఇచ్చారు. సో కాబట్టి ఇక్కడ జనరల్గానే తెలంగాణలో మావోయిస్టులకి కొంత సింపతి వర్గం ఉంటుంది. ప్లస్ దేవ్జీ దళిత్ కాబట్టి దేవ్జీని కాంగ్రెస్లో తీసుకొని ఆయనకి ఎమ్మెల్యేగా ఏదైనా ఇస్తే కొంత హెల్ప్ అవుతుంది. దేవ్జీ పైగా ఆయనకి నాలెడ్జ్ ఉంది, బాగా మాట్లాడగలడు. వాళ్ళ అన్న కూడా అంటున్నాడు, ఆయన తమ్ముడు అనుకుంటా, తమ్ముడు కూడా అంటున్నాడు ఐఏఎస్ ఐపీఎస్ కాగలిగిన టాలెంట్ ఉన్న వ్యక్తి మా అన్న అనేసి. అది చాలామంది కూడా చెప్తున్నారు. సో ఆ రకంగా ఒక సీతక్కలాగా దేవ్జీ కూడా మనకి హెల్ప్ అవుతాడు కదా అనేది రేవంత్ రెడ్డికి ప్లాన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకని ఆయన మామూలుగా అయితే సరెండర్ అయిన మావోయిస్టులని ఆయన కలవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మావోయిస్ట్ ఉద్యమం కూడా ఏమీ లేదు. కానీ ఆయన ఎందుకు కలిశాడంటే ఈ ప్లాన్ ఆయనకి స్ట్రాటజీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రేపు పొద్దున కేసీఆర్ని మళ్ళీ ఎదుర్కోవాలంటే తనకి ఆల్రెడీ కొంత నెగిటివిటీ జనంలో ఉంది కాబట్టి ఒక సెక్షన్ మేధావి వర్గాన్ని మావోయిస్టు వాళ్ళను మనం యూజ్ చేసుకోవాలి, వీళ్ళకి కూడా మన అవసరం ఉంది ఇప్పుడు అనేది ఆయన అనుకుంటున్నట్టు తెలుస్తుంది. అందుకని ఇప్పుడు వీళ్ళు కూడా ఆయన దేవ్జీ కూడా నేను రాజకీయాల్లోకి వస్తానని కూడా ఆయన మొన్న స్టేజ్ మీద అన్నాడు. రాజకీయాల్లోకి రావడం అంటే ఏంటి అనేది ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు. సో కాంగ్రెస్లోకి రావాలని అనుకుంటున్నట్టుగా నేషనల్ మీడియా కూడా రాస్తుంది. సో ఇప్పటి వరకు మామూలుగా అయితే సరెండర్ అయిన మావోయిస్టుల మీద యాంటీగా కూడా ఉంటుంది జనరల్ సింపథైజర్లో. కానీ దేవ్జీ మీద పెద్ద యాంటీగా లేదు. ఎందుకంటే దానికి ఒక కారణం ఏంటంటే దేవ్జీ వాళ్ళని వీళ్ళు అరెస్ట్ చేసి ఫోర్స్ చేసి సరెండర్ చేయించారనేది వాళ్ళు నమ్ముతున్నారు. అందువల్ల దేవ్జీని వాళ్ళు పెద్దగా వ్యతిరేకించట్లేదు. వ్యతిరేకించినా కూడా వాళ్ళ వర్గం మైనార్టీలకు వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇంకెవరిని సపోర్ట్ చేయాలి, మావోయిస్టులో ఇంకెవరు కూడా లేరు. గణపతి ఆయన దేశంలో లేడు అని చెప్తున్నారు. ఇంకా ఆయన ఎవరు మిస్టర్ బిస్రా ఆయన ఒకడే ఉన్నాడు మనకు తెలిసి. ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నా వాళ్ళు నామకే వస్తే ఉన్నారు. నరహరి ఆయన సెంట్రల్ కమిటీలో ఉన్నాడా లేదో తెలియదు. సో కాబట్టి ఇంక సెంట్రల్ కమిటీ ఆల్మోస్ట్ డిస్ఫంక్షన్ అయిపోయింది. అనేక స్టేట్, ఇక్కడ తెలంగాణ స్టేట్ కమిటీ లేదు, అనేక ఒరిస్సా స్టేట్ కమిటీ లేదు, అలాగా అనేక స్టేట్ కమిటీలు కూడా పోయినాయి. సో ఆల్మోస్ట్ ఇంకా మావోయిస్ట్ ఉద్యమం అనేది క్లైమాక్స్కి వచ్చేసినట్టే ఈ ఫామ్లో. మళ్ళీ అది వేరే రూపంలో వస్తుందా లేదనేది ఇప్పుడైతే చెప్పలేం. సో ఈ స్టేజ్ ఎప్పుడూ లేదు. ఇండియన్ రెవల్యూషన్ స్టార్ట్ అయినాక 67లో నక్సల్బరీ ఉద్యమం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈ స్థాయిలో కంప్లీట్గా తుడిచిపెట్టుకుంది లేదు. ఎక్కడో చోట కంటిన్యూ అవుతానుంది. ఒక దగ్గర ఆగిపోతే ఇంకొక దగ్గర ఉన్నింది. ఇవాళ దేశంలో ఎక్కడ కూడా లేని పరిస్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో వీళ్ళు కూడా ఇంకా ఇప్పుడు సరెండర్ అయ్యాడు. ఆయనకి 60 years యాక్టివ్గా ఉన్నాడు మనిషి దేవ్జీ. సో ఆయన రాజకీయ భవిష్యత్తు ఆయనకి కూడా కంపల్సరీగా ఉంటుంది. ఆయన ఇప్పుడు పోయి సైలెంట్గా ఇంట్లో కూర్చోలేరు. సో అందుకని ఆయన కూడా కాంగ్రెస్లో వచ్చే అవకాశం ఉంది. ఆయన ఆల్రెడీ అందుకని తుపాకీ సిద్ధాంతం ఇంకా పనికిరాదని కూడా నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఒక ట్రెండ్ అర్థమవుతుంది. తుపాకీ సిద్ధాంతం విత్ ఇన్ ద చట్ట పరిధిలో పనిచేస్తూ ఉంది. చట్ట పరిధిలో ఎక్కడ పనిచేస్తారు, ఇండిపెండెంట్గా పనిచేయాలి. సో అందుకని మెల్లగా కాంగ్రెస్లోకి వెళ్తేనే బెటర్ అనేది ఆయన ఆలోచిస్తున్నట్టుగా ఉంది. సో రేవంత్ రెడ్డికి కూడా అవసరం ఉంది, మావోయిస్టుల అవసరం. సో వాళ్ళని ఉపయోగించుకొని తను పొలిటికల్గా స్ట్రాంగ్ అవ్వడానికి వీళ్ళు కూడా హెల్ప్ అవుతారు. పైగా ఆయన దళితుడు కూడా కాబట్టి ఒక సీతక్క ఎస్టీ ఎలాగా ఉందో అలాగా ఒక ఎస్సీ దేవ్జీ కూడా మా పార్టీలో ఉంటే హెల్ప్ అవుతుందని ఆయనకు కూడా ఆ కోరిక ఉన్నట్టుగా తెలుస్తుంది దేవ్జీకి కూడా. సో ఆ రకంగా నిన్న దీంట్లో జరిగి ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇది నేషనల్ మీడియా కూడా దీన్ని గుర్తించి రాస్తుంది. అందుకనే రేవంత్ రెడ్డి ఎక్కువ ఇంట్రెస్ట్ మావోయిస్టులు ఇక్కడ సరెండర్ అవ్వడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నాడు అంటే దీని వెనక ఒకటేమో పేరు వస్తుంది సెంట్రల్ లెవెల్లో, కానీ రెండోది పొలిటికల్గా తనకేంటి ఇప్పుడు. ఎందుకంటే రాజకీయ నాయకులు అల్టిమేట్గా నాకేంటి లాభం అనేది ఆలోచిస్తారు ఏ పని చేసినా. లేకపోతే ఆ పనిలో నుంచి మనం ఎలా గెయిన్ పొందాలి అనేది చూస్తారు వాళ్ళు. పొలిటికల్గా గెయిన్ ఏంటి అనేది చూస్తే ఎవరైనా చూస్తారు. రేవంత్ రెడ్డి కాకుండా ఆ స్థానంలో ఎవరున్నా కూడా అదే ఆలోచిస్తారు. వాళ్ళ ప్రతి పని వెనక ఇది నాకు లాభమా నష్టమా, నాకేంటి పొలిటికల్గా అనేది ఆలోచిస్తారు. ఆ రకంగా రేవంత్ రెడ్డి కూడా ఆలోచించడం తప్పేం లేదు. ఇటు వీళ్ళకి కూడా అవసరం ఉంది. అందుకని ఆయన ఇవన్నీ కూడా అడగడానికి వెళ్ళాడు అని చెప్తున్నారు. సో ఈ డిస్కషన్లో ఓవరాల్గా ఏమి బయటకు వస్తుంది అనేది మనకు కొద్ది రోజులు అయితే కానీ కాంక్రీట్గా, అంటే ఇప్పుడైతే ట్రెండ్ అలాగా కనబడుతుంది. దేవ్జీ కాంగ్రెస్లకు పోయే అవకాశం కనబడుతుంది. సో ఇది కాంక్రీట్గా బయటకు రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది.
ఎందుకంటే యాక్టివ్గా అయితే ఉండే అవకాశం కనిపిస్తుంది వీళ్ళందరూ. ఈవెన్ రాజిరెడ్డి ఆయన 76 ఏళ్ళు అయినా కూడా ఆయన కూడా బాగా యాక్టివ్గా ఉన్నారు మాట్లాడటం కానీ. మిగతా వాళ్ళందరూ కూడా యాక్టివ్గా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ ఒక ప్లాన్ వేసుకొని దానికి అనుగుణంగా ముందుకెళ్తే అందరికి కూడా హెల్ప్ అవుతుంది కదా, విడివిడిగా మళ్ళీ మనం వెళ్ళకుండా అన్న ఇది ఉంది. అట్లాగే సరైన వాళ్ళకి అందరికి చాలా రకాల సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా వీళ్ళు అడ్రస్ చేస్తే మావోయిస్ట్ సింపథైజర్లు కూడా వీళ్ళకి మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. అంటే వీళ్ళు సరెండర్ అయిపోయిన వాళ్ళందరినీ కూడా పట్టించుకుంటున్నారు, జైళ్ళల్లో ఉన్న ఖైదీలను కూడా పట్టించుకుంటున్నారు అన్నది వీళ్ళకి కూడా మంచి మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. ఆ రకంగా రేవంత్ రెడ్డికి కూడా పొలిటికల్గా హెల్ప్ అవుతుంది. రేవంత్ రెడ్డి కూడా జైళ్ళల్లో ఉన్న వాళ్ళని కలవడానికి కూడా ఆయన ఇంట్రెస్ట్ చూపించవచ్చు. కాకపోతే తెలంగాణ జైళ్ళల్లో పెద్దగా మావోయిస్టులు లేరు. మిగతా జైళ్ళల్లో కలవాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పర్మిషన్ ఇవ్వాలి. అది రేవంత్ రెడ్డి ఎంతవరకు సాధించగలడనేది చూడాలి. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఒక్క తెలంగాణ తప్ప. సో మిగతా ఆ ప్రభుత్వాలు ఇవ్వాలంటే ఒక రకంగా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే కానీ ఈయన కోరిక నెరవేరుతుంది. ఎందుకంటే ఛత్తీస్గఢ్, ఒడిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్ ఈ రాష్ట్రాల్లోనే మావోయిస్ట్ ఖైదీలు ఎక్కువ ఉన్నారు. సో మరి వాళ్ళందరినీ పోయి ఈయన కలుస్తాడా ఏంటి అనేది ఒక క్లారిటీ అయితే ఇంకా ఎమర్జ్ కాలేదు. మేబీ విత్ ఇన్ 1-2 వీక్స్లో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.